వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ కీలక నాయకుల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపూడి రాజానగరం నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో అక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా బత్తుల బలరామకృష్ణ గెలిచారు. అయితే రాజానగరంలో జక్కంపూడి రాజా తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా నిలబడుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా పయనిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా జక్కంపూడి బ్రదర్స్ గా పేరుగాంచినటువంటి గణేష్ రాజా ఇద్దరు కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వైసీపీ కార్యక్రమాల్లో చాలా క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. ఇద్దరు సోదరులు సమన్వయంతో పార్టీని బలోపేతం చేసుకునే దిశగా, కార్యకర్తల్లో పట్టు పెంచుకునే దిశగా, నియోజకవర్గంలో మండలాల్లో గ్రామాల్లో పట్టు పెంచుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఆ పోరాటంలో భాగస్వాములయ్యారు. నిరసనలలో పాల్గొన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను చాలా ఎఫెక్టివ్ గా నిర్వహించడంలో జక్కంపూడి రాజా సక్సెస్ఫుల్ గా పేరుగాంచారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే జక్కంపూడి రాజా పట్ల కార్యకర్తల్లో మంచి ఆప్యాయత ఉంది, మంచి అభిమానం ఉంది, మంచి పట్టు ఉందని విశ్లేషకులు అంచనా వేస్తారు. పార్టీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అక్కడికి వెళ్ళి అక్కడ పని చేస్తున్నారు. పార్టీ ఏ కార్యక్రమాన్ని పిలిపించినా సరే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీ దాడి చేస్తే అంబటి రాంబాబును పరామర్శించడానికి జక్కంపూడి సోదరులు తన తల్లితో కలిసి పరామర్శకు బయలుదేరారు. కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇలా కాపు నాయకులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా వైసీపీ అధిష్టానం ఆదేశాలతో జక్కంపూడి రాజా అక్కడికి వెళ్తున్నారు. వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆవా భూముల స్కామ్ లో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు బత్తుల బలరామకృష్ణ పైన ఉన్న నేపథ్యంలోనే ప్రజల్లో ఆయన పైన వ్యతిరేకత పెరిగింది. ఆయన వ్యవహార శైలి పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. అవినీతి అక్రమాలపైన ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఎలాంటి సమన్వయం లేదు. పెందుర్తి వెంకటేష్ వర్గం బత్తుల బలరామకృష్ణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా పదవుల విషయంలో, పనుల విషయంలో, పంపకాల విషయంలో తెలుగుదేశం జనసేన పార్టీకి తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో, పూడ్చుకోలేని స్థాయిలో ఇబ్బందులు ఉండడం, విభేదాలు ఉండడం ఇక్కడ వైసీపీ కలిసి వచ్చే అంశంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జక్కంపూడి రాజా వ్యవహార శైలి వైఎస్ఆర్సీపీలోను ప్రజల్లోనూ పట్టు పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన పేరుకు ఎలాంటి మరక మచ్చ రానివ్వకుండా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. జక్కంపూడి రాజా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇదే ఇక్కడ వైసీపీకి అడ్వాంటేజ్ గా మారింది. ముఖ్యంగా జనసేన టీడీపీ మధ్య ఉన్నటువంటి గ్రూపు విభేదాలు, పూడ్చుకోలేనటువంటి అగాధం, అదే విధంగా వైఎస్ఆర్సీపీపై ముఖ్యంగా జక్కంపూడి రాజా కుటుంబంపై ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతి, కార్యకర్తల్లో ఉన్నటువంటి పట్టు, ఇవన్నీ కూడా వచ్చే గెలుపుకు చాలా క్రియాశీలకంగా పనిచేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సరే జక్కంపూడి రాజా కానీ, జక్కంపూడి గణేష్ కానీ చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వారికి అండగా నిలుస్తున్నారు. నేరుగా రంగంలోకి దిగుతున్నారు. వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేయడమే ఇక్కడ పట్టు పెరగడానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో జక్కంపూడి రాజా చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో స్థానికంగా యువతకు ఉపాధి కావాలంటే, ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ కావాలి. అప్పుడు మాత్రమే ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని జక్కంపూడి రాజా భావించి యువతకు ఉపాధి కోసం చాలా క్రియాశీలకంగా వైఎస్ఆర్సీపీ హయాంలో పనిచేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడా కూడా ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ దేశం జనసేన కూటమి ప్రభుత్వం పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇది జక్కంపూడి రాజాకు చాలా పాజిటివ్ అంశంగా మారింది. నియోజకవర్గంలో రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. రోడ్లు నిర్మాణంలో ఈ ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తోంది. పంచాయతీరాజ్ విభాగంలో తీవ్రంగా విఫలమైందన్న
వాదన ఉంది. అదే సమయంలో డ్రైనేజ్ వ్యవస్థ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వేస్తోంది. నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే వైఎస్ఆర్సీపీకి చాలా పాజిటివ్ గా మారుతోంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. కేవలం కాపు సామాజిక వర్గంలో కొంతమంది నాయకులను, వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోంది తప్ప వాస్తవంగా ఉన్న సమస్యలను గుర్తించడం లేదు, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మౌలిక సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కరించుకోకుండా ప్రయత్నం చేయడం ఇక్కడ చాలా ఇబ్బందికర పరిణామంగా తెలుగుదేశం పార్టీకి మారినటువంటి నేపథ్యం. ఇదే వైఎస్ఆర్సీపీకి చాలా అడ్వాంటేజ్ గా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.